పిత పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమేన్. ప్రియ స్నేహితులారా, మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ అక్టోబర్ 30వ తారీఖు ఈనాడు దుఃఖదేవ రహస్యాలు జపమాల్లోని మొదటి గుర్తును ధ్యానించుదాం. గెత్సెమని తోటలో యేసు చెమట రక్తబిందువు వలె పడుట. ఆయన యందు జీవము ఉండెను, ఆ జీవము మానవులకు వెలుగాయెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది, చీకటి దాన్ని గ్రహించలేదు. యోహాను సువార్త 1వ అధ్యాయం 4-5 వచనములు. ఆయన తన వారి యొద్దకు వచ్చెను, కానీ తన వారే ఆయనను అంగీకరించలేదు. యోహాను సువార్త 1వ అధ్యాయం 11వ వచనం. యేసు ఒక పట్టున అర్థం కావడం లేదు. ప్రజలు విస్తుపోతూ ఉన్నారు. యోహాను సువార్త 6వ అధ్యాయం 60వ వచనం. శిష్యులు ఆందోళన చెందుతున్నారు. ఆయన మాటలు చేతలు చాలా ఘనంగానే ఉన్నాయి. అంతవరకు బాగానే ఉంది. కానీ ఆయన చేస్తున్న ప్రతి పని ఆయనకు శత్రువులను సృష్టిస్తూ ఉంది. సమాజంలో పెద్దవారిగా చెప్పుకునే వారికి ఆయన మాటలు ఆటంకంగా మారుతూ ఉన్నాయి. సమాజమంతా ఒక పద్ధతిలో పోతుంటే ఆయన వేరొక పద్ధతిలో పోతూ ఉన్నాడు. ఎవరిని లెక్క చేస్తున్నట్లు కనిపించడం లేదు. పెద్దలకు కంటగింపుగా తయారయ్యాడు. రాజకీయ నాయకులు, మత పెద్దలు ఆయనను చూచి ఏ విధంగా ఈ పీడ వదిలించుకుందామా అని పన్నాగములు పన్నుతూ ఉన్నారు. లూకాసు సువార్త 22వ అధ్యాయం 2వ వచనం. ఎవడో ఏదో చేస్తే ఈయనకెందుకు, అది అన్యాయం అని ఖండిస్తాడు. లూకాసు సువార్త 11వ అధ్యాయం 39 వచనం నుండి 50వ వచనం వరకు. మరి వారు ఊరుకుంటారా? ఇదంతా ఏంటి? ఇంతవరకు ఎందుకు తెచ్చుకుంటున్నాడు? ఒక ప్రక్క ప్రజలెంతమంది అతని పక్షాన అతని చుట్టూ తిరుగుతూ ఉంటే, రాజును చేయాలని చూస్తుంటే తప్పుకు తిరుగుతాడేంటి? యోహాను సువార్త 6వ అధ్యాయం 14-15 వచనములు. మరో ప్రక్క పెద్దలు ఒకటై ఆయనను పట్టుకోవాలని, చంపాలని చూస్తుంటే పారిపోకుండా ఆ యెరూషలేముకి వెళ్తానంటాడేంటి? ప్రజలు అతను ఈ పాస్కా పండుగకు యెరూషలేము వస్తాడా? పెద్దలు చంపడానికి కుట్ర పన్నారని విన్నాం, పారిపోతాడేమో అనుకున్నారు. కానీ మరణాన్ని లెక్క చేయని వాడిలా అతడక్కడే ఉన్నాడు. యోహాను సువార్త 12వ అధ్యాయం 12వ వచనం. శిష్యులకు యేసు విధానం చికాకును కలిగించింది. వారు ఎంతగా బాధపడ్డారంటే, వారిలో ఒకడు తమ గురువును 30 వెండి నాణేలకు అమ్మివేయ కుట్ర పన్నితే పట్టనట్లే కూర్చున్నాడు. ఎవరు ఏటిపోతే మనకేంటన్నట్టుగా ఆయనపై వారు అలిగారు. లూకాసు వార్త 22వ అధ్యాయం 21వ వచనం నుండి 23వ వచనం వరకు. యేసు సమస్తం తెలిసిన వాడై కెద్రాను వాగు దాటి వెళ్ళాడు. పారిపోదలసిన వాడు ఆ ప్రాంతానికి ఎందుకెళ్తాడు? యేసు ప్రతిసారి ఈ ప్రాంతానికి వెళ్తాడని ఆయనను అప్పగించిన యూదాకు తెలుసు. పోలీసు దొంగను పట్టుకోవాలనుకున్నాడు. అప్పుడు దొంగ పోలీసునకు తెలిసిన చోట దాక్కుంటాడా? లేదు కదా. కానీ యేసు తనను తాను మన రక్షణార్థం బలి చేసుకోవడానికే తన పూర్తి సమ్మతితో మనలను దేవునితో ఐక్యపరిచి దేవపుత్రులుగా మార్చడానికి అలా చేశాడు. యోహాను సువార్త 17వ అధ్యాయం 21వ వచనం. అందుకే క్రీస్తు ఈ శ్రమల స్నానం కోసం, తద్వారా మనలను దేవునితో ఒకటి చేయడం కోసం ఎంతో ఆతురతతో ఎదురు చూశాడు. తన చివరి గడియ దగ్గర పడే కొద్దీ తన శిష్యుల కోసం ప్రార్థించాడు. యోహాను సువార్త 17వ అధ్యాయం 1వ వచనం నుండి 26వ వచనం వరకు. క్రీస్తు తన విరోధుల దయాదాక్షిణ్యాల మీద ఆధారపడలేదు. వారి అల్లిన ఉచ్చులో తెలియక ఇరుక్కుని నిస్సహాయుడై పడి ఉన్న పక్షిలా తన శ్రమలను అనుభవించలేదు. వారి చేతుల్లో బలి పశువులా కాలేదు. అందుకే ఆయనను తాగడానికి కూడా వారికి శక్తి లేక నేల మీద పడ్డారు. యోహాను సువార్త 18వ అధ్యాయం 6వ వచనం.
అంతటి బలహీనులకు క్రీస్తే తనంతట తాను అప్పగించుకున్నాడు. యోహాను సువార్త 10వ అధ్యాయం 17-18 వచనాలు. క్రీస్తు శ్రమలు తాను ఎరుగనివి ఏమీ కాదు, హఠాత్తుగా వచ్చి పడ్డవి కావు. ఆయన బెంబేలు పడటం, సందిగ్ధావస్థలో పడటం జరగలేదు. అన్నీ తెలిసిన వాడై ఈ లోకపాలకుడు వస్తూ ఉన్నాడు. ఆ సాతానుకు 4 ఏదో ఏ భాగం లేదు అన్నాడు. మార్కు సువార్తికుడు ప్రభు అనేక సందర్భాల్లో తన మరణంను గూర్చి శిష్యులకు చెప్పాడన్నాడు. సాతానును నేను జయించాను, అది ఏమీ చేయలేదు. నేను యజమానిని, నాదే విజయం అన్నాడు. యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనం. శ్రమలకు ముందే జయించానన్నాడు. యోహాను లెక్క ప్రకారం యేసు సర్వజ్ఞాని, భూత భవిష్యత్ వర్తమాన కాలాల ఆయన ఆధీనంలోనే ఉన్నాయి. కాబట్టి శ్రమల ద్వారా అతను సాధించే విజయాన్ని ముందే చూసి ప్రకటించాడు. అందుకే ఆయనను మోసగించి ఓడించడం సాతాను వల్ల కాని పని. బాధల వల్ల అతను ఓడిపోలేదు, దాన్ని ఓడించాడు. ఆయన పరీక్షకు గురికాగా విజయం ఆయన పరమైంది. సాతాను ఆ పరీక్షల వల్ల నాశనాన్ని చవిచూసింది. క్రీస్తుకు మనిషిని గూర్చి ఎవ్వరూ చెప్పనక్కర్లేదు. నతనయేలు, నీవు కపటం లేని నిజమైన ఇజ్రాయేలీయుడవు అన్నాడు. అందుకే మీలో ఒకడు సాతాను అన్నాడు. తనను అప్పగించనున్న యోధాను ఉద్దేశించి ఆ మాట అన్నాడు. యోహాను సువార్త 6వ అధ్యాయం 70వ వచనం. నీ దుష్కార్యం కొనసాగించు అని గుర్తు చేసింది కూడా ఆయనే. యోహాను సువార్త 13వ అధ్యాయం 27వ వచనం నుండి 30వ వచనం వరకు. మార్కు, మత్తయి, లూకా ప్రకారం యేసు అనేక శ్రమలు అనుభవించబోతున్నానని తెలిసి ఆ తోపులో మహావేదనకు గురి అయ్యాడు. ఎంతగానంటే చెమట రక్త బిందువుల వలె కారింది. నా ప్రాణం పోయేటంతగా నాకు దుఃఖం ముంచుకొస్తుంది అన్నాడు. అందుకే తండ్రి, నా శ్రమల పాత్రను వీలైతే నా నుండి తొలగించు, కానీ నీ చిత్తం నెరవేరటం ముఖ్యం అని తనను తాను సరిచేసుకున్నాడు. లూకా సువార్త 22వ అధ్యాయం 40వ వచనం నుండి 44వ వచనం వరకు. యోహానుకు ఈ విషయం పట్టలేదు. యేసుని వేదన కన్నా తండ్రి చిత్తం నెరవేర్చడానికి ఆయన చూపిన కుతూహలాన్ని, ఉత్సాహాన్ని మనకు చూపించాడు. నిదానంగా, కంగారు పడకుండా, తొణికిసలాడని విశ్వాసంతో ఆ శ్రమలను ఎదుర్కొనడానికి ఎదురు చూసినట్లు యేసును మనకు చూపించాడు. ఈ వివరణలు అన్నీ వాస్తవాలే కాకపోతే ఒక్కొక్కరు ఒక్కో రీతిలో విషయాన్ని అర్థం చేసుకున్నారు అంతే. ప్రియ స్నేహితులారా, మరి ఈ యొక్క గుర్తును మనం ధ్యానిస్తూ ఉండగా దేవుడు మనకు బోధించేటువంటి విషయం ఏమిటంటే, ప్రభు ఏ విధంగా నిశ్చలంగా ఉన్నారో, కష్టాలు బాధలు వచ్చినా కానీ నిశ్చల స్థితిలో ఉన్నారో మనం కూడా అదే విధంగా ఉండాలని, ఈ లోకాన్ని నేను జయించాను అని, ఈ లోకంలో మీరు దేనికి భయపడనవసరం లేదు అని మనల్ని ఉద్దేశించి మనతో ముచ్చటిస్తూ ఉన్నారు. 30 వెండి నాణెములకు ఆశపడి నిన్ను శత్రువులకు అప్పగించిన శిష్యుని కూడా సహించి వెంట పెట్టుకుని తిరిగాడు. ముందు నుండి నీకు తెలిసిన అందుకు అతన్ని నిందించలేదు, అవమానించలేదు. బాహ్యంగా ప్రభువుతో ఉన్నట్లుగానే ప్రవర్తిస్తూ ఆయన శ్రమలకు వదిలేసి తోటి శిష్యుడు చేస్తున్న అప్పగింత కుట్రను పట్టించుకొని ఆయన శిష్యులు మరి ఎన్ని విధాలుగా ప్రభు బాధపడుతూ ఉన్నా కానీ ఎవరిని ఏ విధంగా కూడా బాధ పెట్టలేదు, కష్టపెట్టలేదు. మనం కూడా మన జీవితంలో మనల్ని బాధ పెట్టే వారి కోసం ప్రార్థించుదాం. మన శత్రువులను ప్రేమించడానికి దేవుని యొక్క శక్తిని అడుగుదాం. మరి తల్లి మధ్యస్థ ప్రార్థన మనకు తోడుగా ఉండునుగాక. ఆమేన్.